నా అందాన్ని వర్ణించడానికి నా భర్త ఉన్నాడు, నువ్వెవడు చెప్పడానికి. ఇది స్త్రీలు నేర్చుకోవాలి. పరపురుషుడైన వాడు ఎవడైనా సౌందర్యాన్ని వర్ణిస్తూ మాట్లాడితే నీకేం పని అని అడగాలి మొహమాటం లేకుండా. అంతేగాని మీరు కాబట్టి అన్నారండి, మా ఆయన ఎప్పుడు అనలేదు ఇలాగంటే అయిపోయినట్టే. ఇంకా సర్వమంగళ నామాసీత వాడు పొగిడితే నీకు ఆనందంగా ఉందా? పైగా మా ఆయన ఎప్పుడు అనలేదని వాడి దగ్గర కామెంట్ లోకవైపోలా నువ్వు నీ మొగుడు వాడి దగ్గర. ఇక వాడు మన్నాడు వచ్చి మళ్ళీ మాట్లాడతాడు. గౌతముడు భార్య అహల్యని ఇంద్రుడు ఇలాగే జరగొట్టాడు. లేనప్పుడు అలా రావడం ఒక క్యాసెట్ వేయడం. ఓ రోజు పడలేదు, 2 రోజులు పడలేదు, 4 రోజులు వస్తే ఏమవుతారండి? అదో వీక్ పాయింట్ ఏదో ఒకటి లాగుతుంది, పడతారు. ఈ మాటలన్నీ మా ఆయన అలా. వీడు కూడా వాళ్ళ ఆవిడ దగ్గర అనడం. మీరు ఎంక్వైరీ చేయరు ఆ విషయం. ఆడవాళ్ళు మోసపోయేది అక్కడే. వీడు కూడా వాడి భార్య దగ్గర ఈ మాటలు అండు. పరుడు భార్య కాబట్టి అంటున్నాడు. వాళ్ళ ఆవిడని అడిగితే ఏమిటో ఈ మాటలు నా దగ్గర ఎప్పుడు అనలేదండి అంటుంది ఆవిడ. అయిందా? అది తెలియకే మనం మాయలు పడతాం అని. పాంచాలిలా ఉండాలి పరపురుషుడు మాట్లాడితే. నువ్వెవడురా నా సౌందర్యం వర్ణించడానికి? అచ్చుపోసినట్టుంది అంటును. నీకు ఇప్పుడు శీసపద్యాలు పాడమని చెప్పాను. నీకు నెత్తురు సీసాల పోసుకుని తాగేస్తారని నా మొగుడు తలుచుకుంటే ఏమనుకుంటున్నావు?